హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హిందువులు సాంప్రదాయబద్ధముగా జరుపుకునే పండుగలో విశేషమైనది 3 రోజుల పండుగ సంక్రాంతి. అదేనండి, మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ సంవత్సరం జనవరి 14న వచ్చే సంక్రాంతికి విశేషమైన ప్రాముఖ్యత ఉందనే చెప్పుకోవాలి. ఆ రోజున సూర్యభగవానుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక ఈ సంక్రాంతి మకర సంక్రాంతి అని పిలువబడుతుంది. అయితే ఆ రోజున ఏం చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి, చక్కగా తలంట స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. ఒక రాగి పాత్రలో నీటిని నింపి అందులో కుంకుమ, అక్షతలు, నువ్వులు, ఎర్రని పుష్పాలు కలిపి ఆ నీటిని సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ రోజునే రైతులు తమ కొత్త పంటను ఇంటికి తీసుకువస్తారు. అంతేకాదండి, దేవునికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటారు. పవిత్ర నదుల్లో స్నానం చేయడం చాలా శుభప్రదం. ఆ రోజున చేసే దానం, పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి.